సార్ ప్రభు గారు రీసెంట్గా ఐసిఐసిఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ గారి మీద అవినీతి ఆరోపణలకు సంబంధించిన వార్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. వీడియోకాన్ గ్రూప్కి ఏదో ఒక 300 కోట్ల రూపాయల లోన్ అప్రూవ్ చేసే విషయంలో ఈవిడ బ్యాక్ డోర్లో ఒక 64 కోట్ల రూపాయలు ఏదో గిఫ్ట్ తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే లంచం తీసుకున్న ఆరోపణలు, క్విడ్ ప్రోకో, పరస్పర ప్రయోజనాలు, అదే మీరు నాకు ఇది చేయండి నేను మీకు ఇది చేస్తానన్న ఈ సినారియో మీద ఒక 300 కోట్ల రూపాయలు వీడియోకాన్ గ్రూప్ కి లోన్ అప్రూవల్ కోసంగా ఈవిడ బ్యాక్ డోర్ లో ఒక 64 crores తీసుకున్నట్టు కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఏంటి ఒకసారి డీటెయిల్ గా దాని గురించి చెప్పగలరు? జనరల్ గా ఆమె ఐసిఐసిఐ జాయిన్ అయిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఒకప్పుడు మీరు వినే ఉంటారు, ఏటీఎం దగ్గర జనాలు నుంచుకొని డబ్బు విత్డ్రా ఐసిఐసిఐ క్లోజ్ చేస్తున్నారు అనే పొజిషన్ నుంచి ఒక మంచి పొజిషన్ కి వచ్చింది. తీసుకొచ్చారు ఆ బ్రాండ్ ని. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ హస్బెండ్ ఉన్న వేరే కంపెనీకి లింక్ ఈ వీడియోకాన్ కున్న దీని ద్వారా సంథింగ్ క్విడ్ ప్రోకో జరిగిందని ఉద్దేశం. ఎప్పుడైతే వీళ్ళ ముందు అంటే 64 కోట్లు అన్నారు కదా, 64 కోట్లు వాళ్ళ అకౌంట్ లోకి క్రెడిట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ డే శాంక్షన్ అయిందని 300 crores వెరీ నెక్స్ట్ డే. ఓకే, సో 64 కోట్ల గిఫ్ట్ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత లోన్ అప్రూవల్ జరిగిపోయిందని అంటే దాంతోనే ఈడీకి డౌట్ వచ్చింది. సో అవి తవ్వకాలు మొదలు పెడితే ఫస్ట్ నుంచి కూడా ఆమె ఫెంటాస్టిక్ చేసింది, మార్వెలస్. అంటే జనరల్ గా జెంట్స్ కొంచెం టెంప్ట్ అవుతారు, లేడీస్ టెంప్ట్ గారు ఏదైనా చేయటానికి, మోసం చేయడానికి. అట్లా చివరి కొంచెం లాస్ట్ ఇంకా అబౌట్ టు రిటైర్ ఐసిఐఎస్ నుంచి బయటకు వచ్చే టైంలో ఇట్స్ రియల్లీ ఆమెకి కొంచెం బ్యాడ్ న్యూస్ పాపం. సో డెఫినెట్ గా అది చేయకుండా ఉండాల్సింది.